హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ, జీడిపప్పు లాంటివి ఏమీ వేసుకోకుండా థిక్ గ్రేవీతో, అలాగే పన్నీర్ను కూడా ముందుగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పన్నీర్ పీసెస్ తినకుండా పక్కన పెట్టే వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులోకి 3 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ పల్లీలు, అలాగే 2-3 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 2 యాలకులు, 4-5 మిరియాలు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడికిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇలాచీలు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ పల్లీలు, అలాగే మనం లాస్ట్లో ఈ నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 5-6 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఇలాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఇక్కడ పుదీనాను వేసుకోవాలి. ఈ పుదీనా వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో టమాటాలను కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటోలు 1/2 కేజీ టమాటోలు తీసుకున్నాను. ఇవి మనం ఇలాగా పీసెస్ లాగా చేసుకొని వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకు టమాటాలు అలాగే ఈ ఆనియన్స్, మిర్చి అన్నీ మెత్తగా అయిపోతాయి. వీటిని ఒక జార్లో వేసుకొని మనం చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫస్ట్ ముందుగా దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2-3 మిర్చీలు, కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా పేస్ట్ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ముందుగా ఈ మసాలా మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, అది చెక్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకు ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది ఈ విధంగా వేసుకొని మనం ఒక 6 to 7 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకు ఈ పన్నీర్కి మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం ఈ 6 to 7 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే మనకు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అడుగు మాడిపోకుండా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేస్తుంది. ఇది కొద్దిగా చల్లగా అయ్యేసరికి అంతే అండి. టేస్టీ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఇది ఫైనల్గా కర్రీ. పైనుంచి బటర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను కూడా బటర్ వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీస్కి, పూరీకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా టేస్టీగా ఈ విధంగా పన్నీర్ కర్రీ మీరు ట్రై చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.